శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రత్యేక క్యూ కాంప్లెక్స్తో పాటు వసతి గృహాల నిర్మాణాలు చేపడుతున్నారు. దేశ ప్రెసిడెంట్తో పాటు ప్రముఖ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం పంపి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించేందుకు రావాలని కోరుతామంటున్న ఆలయ చైర్మన్తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వము ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఇక కేంద్రంలో ఉండేటువంటి ముఖ్యమైన విఐపీలను కూడా ప్రత్యేకంగా చైర్మన్ వెళ్ళి ఆహ్వానించే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దేవస్థానం అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైల ధర్మకర్తల మండలి అక్టోబర్ 13వ తేదీన పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాటి నుంచి కూడా నేటి వరకు 5 సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ 5 సమావేశాల్లో కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, శౌచాలయాలు మంచిగా నిర్మించాలని, ఇప్పుడున్న శౌచాలయాలన్నీ కూడా సులభ ఇంటర్నేషనల్ కంపెనీకి మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది. రేపు నెలలో ఒక 10 స్థలాల్లో బీఓటీ పద్ధతిలో కొత్త అధునాతనమైన శౌచాలయాలు ఒక 6 నెలల లోపల నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. తిరుమల తరహాలో పిఏసి 5 కాంప్లెక్స్ను ఇక్కడ నిర్మించాలని చెప్పి మేము తీర్మానం చేసి కమిషనర్ గారి దగ్గరికి పంపించాము. కమిషనర్ గారు అప్రూవల్ వచ్చిన వెంటనే ఇక్కడ ప్రారంభించబోతున్నాము. అదే అన్నిటికన్నా ముఖ్యమైనది క్యూ కాంప్లెక్స్. తిరుమల తరహాలో క్యూ కాంప్లెక్స్ ఇక్కడ నిర్మించడానికి ఒక 120 కోట్లతో చేయాలని ఒక ప్రణాళిక రూపొందించి అది కూడా కమిషనర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది. ఇవన్నీ కమిషనర్ గారు ఆమోదం పొంది వచ్చిన వెంటనే ఈ ఏప్రిల్ మే నెలలో టెండర్ ప్రక్రియకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గత పాలకులు అందరూ కూడా శ్రీశైల అభివృద్ధికి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గతంలో 2014లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళీ జరగనే లేదు. తిరిగి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యంగా శ్రీశైలాన్ని తిరుమల తరహా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మాస్టర్ ప్లాన్, అత్యంత ముఖ్యమైనది మాస్టర్ ప్లాన్ నిన్న ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. ఆ మాస్టర్ ప్లాన్లో కూడా మొదట ఏవేవి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మొదట శౌచాలయాలకు, సామాన్య భక్తులకు చౌల్ట్రీలు, ఉన్న వసతి కల్పించడం, తర్వాత భక్తి ప్రావస్యం పెంచడానికి ఆలయ చుట్టూ ఏదైతే తిరుమలలో మాడవీధులు అంటామో ఇక్కడ శివ వీధుల కింద వాటిని అభివృద్ధి చేయడం, రాబో రోజుల్లో ప్రతి ఉత్సవం కూడా ఈ గుడి చుట్టూ ఉన్న వీధుల్లో తిరిగేటట్టు, పచ్చదనం పెరిగేటట్టు, శ్రీశైల చరిత్ర ఉట్టిపడేటట్టు మాడవీధుల చుట్టూ ఆ విగ్రహాలు రెప్లికా పెట్టడం, భక్తులకు వచ్చిన వెంటనే ఆధ్యాత్మిక చింతన వాతావరణము, ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రం వాళ్ళ చెవుల్లో మారుమోగే విధంగా ఎంతో తృప్తిగా ఈ శ్రీశైలం నుంచి దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా వెళ్తున్నారు. దేశంలో ఉన్న కేంద్ర మంత్రులకు, అలాగే ముఖ్యమంత్రులకు, ఎంపీలు అందరికి కూడా ఇలా శ్రీశైల చరిత్ర రాస్తూ శ్రీశైల దేవస్థానానికి దర్శనానికి రమ్మని మెయిల్ ద్వారా, ప్రత్యేక రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆహ్వానిస్తున్నాము. అలాగే నేను వ్యక్తిగతంగా కూడా ఢిల్లీకి వెళ్ళి కొద్దిమంది కేంద్ర మంత్రులను కూడా ప్రత్యేక ఆహ్వానంగా పిలవబోతున్నాను. అన్ని విధాలుగా అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని చెప్తున్నారు. ప్రత్యేక మాస్టర్ ప్లాన్తో ఈ శ్రీగిరి క్షేత్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నాము. రాష్ట్రపతిని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే చెంచుగూడలకు ప్రతి బుధవారము ఉచిత స్పర్శ దర్శనం కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టిందని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజు, శ్రీశైలం నుంచి.